కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేటటువంటి పద్ధతిలో బిల్లు ప్రవేశపెట్టి లోక్సభలో ఆమోదం పొందింది. దాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్రంలో 22 తారీఖున హైదరాబాద్లో, 23 తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా లెఫ్ట్ పార్టీల ఆధ్వర్యంలో నిరసనలు వ్యక్తం చేయాలని చెప్పి పిలుపునిస్తూ నిర్ణయం చేయడం జరిగింది. ఉపాధి హామీ చట్టంలో గతంలో ఉండేటటువంటి హక్కులనంతా కూడా కాలరాసేటటువంటి పద్ధతుల్లో ఈనాడు ప్రవేశపెట్టినటువంటి బిల్లులో ఉన్నాయి. ఉపాధి కూలీలంతా కూడా మాకు 100 రోజులు పని సరిపోవడం లేదు, 200లకు పెంచాలంటే దాని గురించి సరైనటువంటి పద్ధతిలో స్పందన లేదు. అట్లాగే వాళ్ళకు రోజుగా ఇచ్చేటటువంటి కూలీ 307 నిర్ణయం చేశారు. అది 600 ఇవ్వాలని చెప్పి కూలీలు డిమాండ్ చేస్తున్నారు. కానీ వాస్తవానికి పనిలో అది 160 రూపాయలు 150 రూపాయల కంటే అదనంగా పడడం లేదు. దాని గురించి చట్టంలో ఎలాంటి ఇప్పుడు తీసుకొచ్చినటువంటి దాంట్లో వాటి గురించి పట్టించుకోలేదు. అట్లాగే ఉపాధి కూలీలకు సంబంధించినటువంటి పని కల్పిస్తే ఖర్చు పెట్టేటటువంటి నిధులకు 90% కేంద్ర ప్రభుత్వమే భరించేది ఇప్పుడు పాత చట్టం ప్రకారం. ఇప్పుడు కొత్తగా వీళ్ళు ప్రవేశపెట్టినటువంటి బిల్లులో 60% మాత్రమే కేంద్రం భరిస్తాం, 40% రాష్ట్రాలు భరించాలని చెప్పి అంటున్నారు. 40% రాష్ట్రాలు భరించి దీన్ని అమలు చేయడం అనేది అత్యధిక రాష్ట్రాల్లో ఇది సాధ్యం కాదు. దానివల్ల ఈ ఉపాధి హామీ చట్టం అనేటటువంటిది అమలు కానటువంటి పద్ధతుల్లోకి దీన్ని మార్చడం అనేటటువంటిది జరిగింది. అట్లాగే ఉపాధి కూలీలకు సంబంధించినటువంటి వాళ్ళు పని కల్పించాలని చెప్పి కోరితే పని కల్పించకపోతే నిరుద్యోగ భృతి ఇవ్వాలనేది పాత చట్టంలో ఉంది. అంటే ఆ రోజు వేతనం 307 రూపాయలు అయితే నిర్ణయించినరో ఆ వేతనాన్ని వీళ్ళు పని కల్పించకపోతే వాళ్లకు నిరుద్యోగ భృతిగా చెల్లించాల్సి ఉంది. ఆ రకంగా చెల్లించడం అనేటటువంటి విషయాన్ని తొలగించారు. అట్లాగే రాష్ట్రాలు పనిముట్లకు సంబంధించినటువంటిది అంతా కూడా కేంద్రం భరించాలనేటటువంటి విషయం ఉన్నది. ఇప్పుడు అది రాష్ట్రాలే భరించుకోవాలని చెప్పి అంటుంది. అట్లాగే ముఖ్యమైన అంశం ఏంటంటే మొత్తం దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఎంతైతే బడ్జెట్ కేటాయిస్తుందో ఆ బడ్జెట్ కేటాయించినటువంటిది వివిధ రాష్ట్రాలకి ఎంత అని చెప్పి పరిగణించి కేటాయిస్తుందో అంతకంటే ఎక్కువ ఏమి ఖర్చు పెట్టుకున్నా అది రాష్ట్రాలే భరించాలనేది ఉంది. ఇప్పుడు పాత చట్టంలో పని కల్పించడానికి ఎంత నిధులు అవసరమైతే అంత నిధులు కేంద్రం ఇవ్వాలా, 90% ఇవ్వాలనేది పాత చట్టంలో ఉంది. ఇప్పుడు వాళ్ళు 1,00,00 కోట్లని కేటాయిస్తే 1,00,00 కోట్ల కంటే అదనంగా ఏ ఖర్చు పెట్టుకున్నా దాంట్లో వాళ్ళు 60% కూడా ఇవ్వరు. ఆ రూపంలో ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ప్రతిపాదనలో ఉంది. మొత్తంగా చూసినప్పుడు పని దినాలని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచినమని ఈ విషయంలో చెప్తున్నారు. 125 రోజులకు పెంచి కూలీల సంఖ్యను కోట్ల మందిని కూలీల సంఖ్యను తగ్గించేశారు. వాళ్ళకంతా కూడా కార్డులు కూడా ఇవ్వడం లేదు. కొత్తగా కార్డులు ఇవ్వాలని చెప్పి అంటే ఇవ్వడం లేదు. పట్టణ ప్రాంతాల్లో కూడా పని కల్పించాలని చెప్పి దేశవ్యాప్తంగా డిమాండ్ ఉంటే పట్టించుకోవడం లేదు. దాదాపు 5.5 కోట్ల మందికి పని ఉండాల్సినటువంటి అర్హులకు కూడా వాళ్ళని తొలగించేశారు. అంటే ఉపాధి కూలీల సంఖ్యను తగ్గించి 125 రోజులకని పెంచినట్టుగా ప్రతిపాదిస్తున్నారు. ఆ సంఖ్య తగ్గించి పెంచినటువంటిది ఏ ప్రయోజనం ఉండదు. వాస్తవానికి 100 రోజులు అనేటటువంటిది కూడా కనీసం 50-60 రోజులు కూడా అమలు జరిగినటువంటి స్థితి ఉంటే 125 రోజులు అని చెప్పి పెట్టినంత మాత్రాన నిధులు కేటాయించకుండా అమలు జరిగేటటువంటి అవకాశం ఉండదు. అందుకే అదే విధంగా ఇది మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టానికి సంబంధించిన దాంట్లో మహాత్మా గాంధీ పేరును కూడా తొలగించారు. మహాత్మా గాంధీ పేరును తొలగించి రామ్జీ అనేటటువంటి పేరు వచ్చేటటువంటి పద్ధతిలో దీన్ని మార్పు చేశారు. దీన్ని ఎందుకు మార్చారు, గాంధీ పేరుని ఎందుకు తొలగించారు అంటే మీరు రాముకు వ్యతిరేకమా అని చెప్పి బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి రాముడి పేరుతో ఉపాధి కూలీల పొట్టగొట్టొచ్చా? రాముడి పేరుతో ఉపాధి కూలీల సంఖ్యను తగ్గించవచ్చా? రాముడి పేరుతో ఉపాధి కూలీలకున్న హక్కులనంతా కూడా తొలగించడం సరైందేనా? అలాగే రాముడి పేరు పెట్టి వాళ్ళకి ఇచ్చేటటువంటి కూలిని 307 నుంచి 600 పెంచాలంటే ఆ రకంగా పెంచకుండా ఉండేటటువంటి పద్ధతిని చేసి రాష్ట్రానికి నిధులు తగ్గించేసి కేంద్ర బడ్జెట్లో నిధులు తగ్గించేసి రాముడి పేరు పెట్టామని చెప్పానంటే అది ఏమైనా కూలీల కడుపు నింపుతుందా? ఆ రకంగా గాంధీ పేరును ఎందుకు తొలగించారంటే రాముడి పేరు పెడితే రాముడిని వ్యతిరేకిస్తున్నారని అంటున్నారు వాళ్ళు. అంటే
వాస్తవానికి రాముడి పేరు పట్ల కూడా వాళ్ళకి ఏ చిత్తశుద్ధి లేదు. వాళ్ళ గాడ్సే పేరు పెట్టడం అనేది వాళ్ళ అసలైన ఉద్దేశం. ఆర్ఎస్ఎస్ ఐడియాలజీతో కేంద్ర ప్రభుత్వం బీజేపీ నడుస్తుంది. అందుకని వాళ్ళ గాడ్సే పేరు పెట్టలేక ఇప్పుడు రాముని పేరు తీసుకొచ్చి ఈ రకంగా చట్టాన్ని అంతా కూడా నిర్వీర్యం చేసే పద్ధతి కొనసాగుతుంది. ఉపాధి హామీ పనిలో భాగంగా దేశవ్యాప్తంగా 30 కోట్ల మంది పనికి చేస్తున్నారు. దీంట్లో 30 కోట్ల మంది పని కల్పించాలని కోరుతున్నారు. పని కల్పించడం లేదు ప్రభుత్వం. కనీసం 2.5 లక్షల కోట్లు బడ్జెట్లో, కేంద్ర బడ్జెట్లో ఇవ్వాలని చెప్పి ఉపాధి కూలీలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు 80,000 కోట్లు మాత్రమే, 1 లక్ష కోట్లు ఉంటే ఇప్పుడు 80,000కు తగ్గించింది బీజేపీ. అంతకుముందు ఇవన్నీ కూడా వామపక్షాలంతా కూడా కలిసి పోరాడినటువంటి ఫలితంగా పార్లమెంట్లో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉపాధి హామీ చట్టం వచ్చింది. ఆ చట్టాన్ని నిర్వీర్యం చేసేటటువంటి పద్ధతిలో పేదలే లేరు, పేదలకు పని కల్పించాల్సిన అవసరమే లేదు, ఈ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగింది అని చెప్పడం కోసం ఈ చట్టాన్ని ఎత్తేసి పూర్తి కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వివరించేటటువంటి ధోరణి ఉంది. అట్లాగే వ్యవసాయ పనులు బాగా ఉన్నప్పుడు 60 రోజుల పని ఉపాధి కూలీలకు పని కల్పించేదానికి నిషేధం విధించారు ఇప్పుడు కొత్త బిల్లులో. దాని ఫలితంగా జరిగేది ఏంటంటే మొత్తం ధనిక రైతాంగానికి, భూస్వామ్య వర్గాల పొలాల్లో తక్కువ కూలీకి అక్కడ పని చేయడానికి ఉపయోగపడుతుందని, ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఉపాధి పనిలో ఉంటే అక్కడ ఇచ్చే కూలీలకు ఎక్కువ రేట్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ఆ రకంగా భూస్వాముల ఒత్తిడి ఫలితంగా ఈరోజు 60 రోజుల పని నిషేధాన్ని కూడా విధించారు. అందుకని వీటన్నిటి కూడా ఉపాధి హామీ చట్టం అనేటటువంటి దాన్ని స్కీమ్గా మార్చారు. ఇప్పుడు స్కీమ్గా మారిస్తే రేపు రాను దానికి అవసరమైనటువంటి మార్పులు చేసుకోవచ్చు, నిధులు కూడా కోత పెట్టడానికి అవకాశం ఉండేటటువంటి పద్ధతుల్లో ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తున్నాం. అట్లాగే పాత చట్టాన్ని కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. 200 రోజులకు పని పెంచాలని, అట్లాగే 307 నుంచి 600 రూపాయలు రోజు కూలీ పెంచేటట్టుగా ఉండాలా. 2.5 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర బడ్జెట్ నుంచి కేటాయించాలి. గతంలో ఉండేటట్టుగానే 90% కేంద్ర ప్రభుత్వమే భరించేటట్టుగా ఉండేటటువంటి చట్టాన్ని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం వామపక్షాలుగా. అట్లాగే ఈ సమస్య పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా వాళ్ళ లెఫ్ట్ పార్టీల ఆధ్వర్యంలో 22 తారీఖున దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా 22 తారీఖున హైదరాబాద్లో నిరసన కార్యక్రమం ఉంటుంది. 23 తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కూడా లెఫ్ట్ పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు ఉంటాయి. ఇప్పటికైనా ఈరోజు రాజ్యసభలో చర్చ ఉంది, అక్కడ వ్యతిరేకించాలని చెప్పి రాజ్యసభ సభ్యుల్ని కోరుతున్నాం. అట్లాగే చివరిగా రాష్ట్రపతి ఆమోదం సంతకం పెడితేనే ఇది చట్టంగా మారుతుంది. రాష్ట్రపతి కూడా దాన్ని సంతకం పెట్టకుండా నిరాకరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అయినా కేంద్ర ప్రభుత్వం ఈ రకంగానే ఉపాధి కూలీల యొక్క పొట్టగొట్టేటటువంటి వైఖరిని కొనసాగిస్తే పెద్ద ఎత్తున వ్యతిరేక ఉద్యమం కొనసాగించాల్సి వస్తుంది. ఆ రకంగా ప్రజా ఉద్యమంగా ఇది మారుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాను.